డిఎస్సికి ఎప్పుడు వస్తుంది డిఎస్సి? మరి డిఎస్సి ఎప్పుడు వస్తుంది? రేపు జూన్లోగా. మామూలుగా అయితే మనకు అకాడమిక్ ఇయర్ కాబట్టి జూన్లో ఇవ్వాలా. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, తర్వాత మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు అంటున్నారు. గ్రూప్ 2 చదువుతున్నారా? గ్రూప్ 2 అయిపోయింది. గ్రూప్ 2 వాళ్ళు ఎవరు లేరు. ఎస్ఐ కానిస్టేబుల్ మిగతా వాళ్ళతో డిఎస్సి. స్టడీస్ పరంగా చూసినప్పుడు కొంత నిజామాబాద్ వెనకబడుతున్నాయి, అవునా? ఎక్కువ మస్కట్ పోదామంటారు. 10th క్లాస్ అయిపోగానే మస్కట్ పోవాలా. కొద్దిగా మిగతా జిల్లాలతో పోల్చినప్పుడు కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్తో పోల్చినప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కొంత వెనకబడ్డ జిల్లా నిజామాబాద్. అగ్రికల్చర్లీ ఈజ్ నెంబర్ 1 నిజామాబాద్. ఎందుకంటే సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి. మీకు ప్రధానంగా 2 నదులు పోతున్నాయి. ఒకవైపు మంజీరా పోతుంది, ఆ మంజీరా వచ్చి గోదావరిలో కలుస్తూ ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టు ఉంది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది. అంటే నిజాం కాలంలో 1930sలోనే నిర్మించబడ్డ ప్రాజెక్టు. ఏ ప్రాజెక్టు? నిజాం సాగర్ ప్రాజెక్టు. కాబట్టి అంత పూడిక వేరుకపోయి అది అలా అందిస్తుందా అంటే అందించట్లేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది, మంచి ల్యాండ్స్. కానీ ఎడ్యుకేషన్ వస్తే వాళ్ళకు వెనకబడతనం కనబడుతుంది. ఒకప్పుడు 6వ జోన్లో భాగంగా నిజామాబాద్ జిల్లా ఉండేది. 6వ జోన్లో ఉన్నప్పుడు నల్గొండ, మహబూబ్నగర్ జిల్లా వాళ్ళే మీ పోస్టులను కొల్లగొట్టేవాళ్ళు. ఇవాళ జోనల్ సిస్టమ్ అయింది. ఇది మీ జిల్లాని ఏ జోన్లో ఉంది ఇప్పుడు? బాసర జోన్లో ఉంది. కామారెడ్డి అంటే మీ జిల్లాని 2 జోన్లో మార్చేశారు. కామారెడ్డి అంటే ఒకప్పుడు వారసత్వ కేంద్రంగా ఉన్నటువంటి అంశాలు మైళ్ళ పరంగా చూస్తే శాతానికి మించి కూడా మైలు ఉన్నటువంటి అంశం. ఒకవైపు మస్కట్, ఇవన్నీ మీ యొక్క భౌగోళిక పరిస్థితులు. ఇలా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతూ ఉన్నాం. మరి ఆ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నాం కానీ ఇన్ టైంలో ఉద్యోగాలు పడతలేవు. పడినా గందరగోళాలు, కోర్టు కేసులు, వాయిదాలు, నోటిఫికేషన్ ఇన్ టైంలో రావు. ఎగ్జామ్ పెట్టినాక క్వశ్చన్లు తప్పు వస్తాయి, కీ తప్పు వస్తుంది. ఆ తప్పు మీద మళ్ళీ కేసులు పడతాయి. రిజల్ట్ తొందర ఇయ్యరు. ఎగ్జామ్లు ఆగమాగం పెడతారు. ఎగ్జామ్లేమో మొత్తం ఉరిమి అరే ఇప్పుడు రేపు ఆగం అయిపోతుందని పెడతారు. గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టారు. ఎప్పుడు పెట్టారు? డిసెంబర్ 15-16 గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టారు. ఇవాళ ఎంత వచ్చింది? ఫిబ్రవరి 15 వచ్చేసింది. అంటే ఎన్ని రోజులు అయింది? 2 నెలలు అయింది. 2 నెలలు అయినా ఇంతవరకు వాళ్ళు ఫైనల్కి పెడితే చేతగాల. ఆల్రెడీ తయారు చేసిన పేపర్లేగా, ఎగ్జామ్ పెట్టిందే కదా. ఎగ్జామ్ పెట్టిన దానికి ఇంతవరకు ఫైనల్కి పెట్టలేకపోయారు. ఎగ్జామ్ మాత్రమేమో ఆగమాగులు పెడతారు. అల్లి తప్పులు ఉంటాయి, గందరగోళాలు. అంటే సమస్య ఏంటంటే నిరుద్యోగుల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారా? నిరుద్యోగుల గురించి మీ ఎమ్మెల్యే మాట్లాడుతుండా? ఎవరు మీ ఎమ్మెల్యే? సూర్యనారాయణ, ధన్పాల్ సూర్యనారాయణ, భూపతి రెడ్డి. సమస్య ఏంటంటే సరే ఎమ్మెల్యేలు ఎవరైనా కావచ్చు కానీ మా నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ లేరంటూ నేను. ఎంపీలు ఉన్నారు, నిరుద్యోగుల నుంచి అసలు మాట్లాడరు. ఓటేస్తాం అయిపోతుంది. నిరుద్యోగులు ఎంతమంది రాష్ట్రంలో? 35 లక్షల మంది ఉన్నారు. టీఎస్పీస్ దగ్గర పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళే 30 లక్షల మంది ఉన్నారు. అటు ఇటు ఇంకా ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు పేర్లు నమోదు చేసుకుని వాళ్ళు వివిధ రకాల వాళ్ళు 30 లక్షలు ఉంటారు. దాదాపు 50-60 లక్షల మంది గ్రాడ్యుయేట్లు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారా అంటే లేరు. మనం మాట్లాడతామంటే మనం మాట్లాడడం. మనం ఎంతసేపు ఉన్న పుస్తకాలు పట్టుకొని చదవాలా, వాడు ఎప్పుడేస్తే ఎగ్జామ్ రాద్దామా ఉద్యోగం కొట్టుకొని వెళ్ళిపోదామా అన్నటువంటి ఫీలింగ్ తప్ప మనం మాట్లాడడం. మన డిగ్రీ అయిపోయింది మనది. తక్కువ చదివాను మనం. ఎన్ని ఏళ్ళు చదివారు బయట కూర్చొని? ఎన్ని రోజులు చదివారు? 15 ఏళ్ళు చదివారు. 1 సంవత్సరం 2 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు బయట కూర్చున్నాం. బడైపోయినా కూడా 4-5 ఏళ్ళు అవుతుంది. డిగ్రీ అయిపోయి 4-5 ఏళ్ళు ఉండలేరు. ఎప్పుడు ఉన్నారా? 4-5 ఇయర్స్ అయినా ఉన్నారు కదా. అంటే 20 ఏళ్ళు కష్టపడతా ఉన్నాం కానీ ఫలితాలు వస్తలేవు, ఉద్యోగాలు వేస్తలేరు, వేసినా గందరగోళాలు. కేసీఆర్ గవర్నమెంట్ నిరుద్యోగులు ఆగం చేసిన అనుకున్నాం, అవునా? మన నిరుద్యోగులను ఆగం చేసుకొని కేసీఆర్ గవర్నమెంట్ కూలగొట్టినాం.
మరి ఎవరు తెచ్చుకున్నాం? కాంగ్రెస్ తెచ్చుకున్నాం. కాంగ్రెస్ ఏమన్నా ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ అన్నది. డిసెంబర్ 9లోకి ఎన్ని లక్షల ఉద్యోగాలు నింపుతానది? ఎంత? 2 లక్షలు. డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం, పట్టాలు ఇచ్చేస్తామని చెప్పింది. డిసెంబర్ 9 అయిపోయిందా? ఉందా? డిసెంబర్ 9 అయిపోయింది. మరి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చింది? ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చింది? 55,000 ఉద్యోగాలు అని చెప్తున్నారు. 55,000 ఇచ్చిరా? గురుకుల ఎగ్జామ్ ఓలు పెట్టిరు ఎవరు? కేసీఆర్ గవర్నమెంట్ గురుకుల ఎగ్జామ్ పెట్టింది, రిజల్ట్ వచ్చింది. మరి పత్రాలు వాళ్ళు ఇచ్చిరు? కాంగ్రెస్ ఇచ్చింది. ఇప్పుడు ఈ పత్రాలు ఇచ్చినది కాంగ్రెస్ లెక్కనా టీఆర్ఎస్ లెక్కనా? ఎవరు లెక్క? టీఆర్ఎస్ లెక్క. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? ఇది మా లెక్క అంటున్నారు. మరి మోసం చేయడం కాదు, ఇది దగా చేయడం కాదా? గురుకులాలలో పడిన పోస్టులలో రీలింక్ బేస్ ఆప్షన్ అమలు చేయని కారణంగా, అంటే పైకి వెళ్ళి డిగ్రీ ఇవ్వాలా, ఫస్ట్ ఇవ్వాలా, తర్వాత జేఎల్ ఇవ్వాలా, తర్వాత పీజీటీ ఇవ్వాలా, తర్వాత టీజీటీ ఇవ్వాలా, అట్లా ఇవ్వకుండా మధ్యలో పీజీటీ ఇచ్చారు. పీజీటీ వచ్చినానికి జేఎల్ వచ్చింది, డిఎల్ వచ్చింది, మళ్ళీ వదిలిపెట్టిండు. అప్పుడు పీజీటీ కాలైంది, జేఎల్ కాలైంది, వాడు డిఎల్కి వెళ్ళిపోయాడు. మరి ఈ ఖాళీలో ఎవరు మళ్ళీ ఇంకోసారి నింపుకుంటారట. అంటే ఇచ్చిన ఉద్యోగాలని, లెక్క చెప్పిన ఉద్యోగాలని పట్టాలు సరిగ్గా వీళ్ళకి ఇవ్వరాల. 3,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. వీళ్ళు కొత్త ఉద్యోగాలు ఇవ్వలే, ఇచ్చిన ఉద్యోగాలలో 3,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇప్పుడు 12,000 ఉద్యోగాలు ఇచ్చారు. కేవలం 12,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు ఇప్పటిదాకా. వాళ్ళు ఇచ్చేది 15 అంటున్నారు, 15 కాదు, 12,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు, అంత తప్ప ఎక్కువే లేదు. మరి ఎవరు మాట్లాడాలి దీని గురించి? ఇస్తామన్నదేమో 2 లక్షల ఉద్యోగాలు, ఇచ్చిందేమో 12,000 ఉద్యోగాలు, చెప్పుకునేదే 55,000 ఉద్యోగాలు. మనం లైబ్రరీలల్లో పొద్దుగాల 9 గంటలకు దర్వాజా తీయంగానే వచ్చి కూర్చుంటున్నాం, సాయంత్రం చీకటి పడదాన్ని చదువుకొని పోతున్నాం. డిఎస్ ఎన్ని పోస్టులు పడతాయో తెలియదు. ఎన్ని వేస్తారు? ఒక 6,000 వేస్తారు, 7,500 వేస్తారు, 8,000 వేస్తారు. 8,000 దాటేస్తారా? వేయరు. 8,000 ఉద్యోగాలు ఇస్తే ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలలో ఎస్జీటీ ఎన్ని, పీజీటీ స్కూల్ అసిస్టెంట్ ఎన్ని, హిందీ పండిట్ ఎన్ని, తెలుగు పండిట్ ఎన్ని, ఏ పండిట్లు అక్కడ పోతాలకే మళ్ళీ దాంట్లో ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూ రిజర్వేషన్, ఎన్నో రకాల రిజర్వేషన్లు వచ్చినాయి. వస్తాల సబ్జెక్టుకి ఎన్ని వస్తున్నాయి? 1, 2, 0, 3, 4. అంటే 8,000 ఉద్యోగాలు వేసినా కూడా మనకు వచ్చే పోస్టులు ఏంటంటే 4. 4 మించి ఉంటాయా? నీ రిజర్వేషన్లో ఒక 2-3, ఓపెన్లో ఒక 2-3, మొత్తం కలిపిన 10 ఉద్యోగాలకు నీ పోటీ పడలేని ఒక పరిస్థితి. చూస్తే 8,000 ఉద్యోగాలు. మరి 8,000 ఉద్యోగాలు ఎందుకు? రాష్ట్రంలో 12,600 గ్రామాలు ఉన్నాయి. మరి 12,600 గ్రామాలంటే 12,600 స్కూళ్ళు, ప్రైమరీ స్కూల్ ఉండాలా, ఎన్నో హై స్కూల్స్ ఉండాలా. కానీ హై స్కూళ్ళు మూతపడ్డాయి, ప్రైమరీ స్కూల్ అయితే మొత్తం మూతపడ్డాయి. ఎందుకు మూతపడ్డాయి? అన్ని రకాల కారణాలు. దాంట్లో ప్రధాన ముద్దాయి ఎవరంటే గవర్నమెంట్ సౌకర్యాలు కల్పించదు. కానీ నారాయణ చైతన్య రోజు సంఖ్య పెరుగుతుంది, కానీ గవర్నమెంట్ స్కూళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. స్కూల్లో 10 మంది ఉంటారు, 5 ఉంటారు, 3 ఉంటారు. ఏకోపాధ్యాయ స్కూల్, ఒక్కొక్కడు 3, 4 టీచర్లు ఉన్నటువంటి పాఠశాలలు ఇవాళ మొత్తంగా 5, 6, 10 మంది. ఆ 10 మంది ఒకటే టీచర్ పోతారు. ఆ ఒక టీచరే 2వ తరగతి 2 ఉంటారు, 3వ తరగతిలో 3 ఉంటారు, 5వ తరగతిలో 5 ఉంటారు. ఎవరిని పాఠం చెప్పాలి? ఒక టీచర్ పోయి ఒకే టీచర్ చెప్తే విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైనట్టే కదా. హై స్కూల్లో ఒకప్పుడు 400-500 మంది నేను చదువుకున్నప్పుడు మినిమం ఏ స్కూల్ పోయినా 500 మంది స్ట్రెంత్ ఉండేది. మరి ఇలా 500 స్ట్రెంత్ ఉందా? ఏడ 150. హై స్కూల్లో 150. మరి గవర్నమెంట్ స్కూల్ మూతపడడానికి కారకుడు ఎవరు అంటే ప్రభుత్వమే. సౌకర్యాలు కల్పించదు. మన గవర్నమెంట్ బడికి నమ్మకం పోయేలా ముందుగా ఎవరిస్తారు? పాలకులు. ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థను మొత్తం కూడా పైకి తీయాలి, కార్పొరేట్ రాజ్యంని పైకి తీసుకురావాలా. తీసుకొచ్చి ఇవాళ రైతు బంధు ఇస్తారు. ఎంత ఇస్తారు? ఒక 4 ఎకరాలు ఉంటే 48,000 ఇస్తారు. ఇలా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 12,000 రూపాయలు ఇస్తామని చెప్తుంది. 48,000 ఇస్తారు, కానీ పిల్లవాడిని బడికి పంపిస్తే 1,00,000 రూపాయలు అవుతుంది. అంటే 45,000 రూపాయలు మళ్ళీ ఎటువైపు అవుతుంది? గవర్నమెంట్ స్కూల్ ఫీజు కడతా ఉన్నాం, ప్రైవేట్ స్కూళ్ళలో కాలేజీలలో ఫీజు కడతా ఉన్నాం.
అంటే గవర్నమెంట్ ఒకవైపు తీసుకొని మరోవైపు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే గవర్నమెంట్ బడిని బాగా చేసుకోవాలా. ఢిల్లీలో గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ కంటే బాగుంటుంది. ఎవరు? కేజ్రీవాల్ అనే వ్యక్తి ఆ విద్యా వ్యవస్థను బాగు చేసిండు. ఆయన మీద చిన్న అవినీతి మరకలేసి అలా ఓడగొట్టారు. అంటే గవర్నమెంట్ బడిని బాగా చేస్తాను ఎక్కువ కాలం ఉండనిస్తలేరు. ఎందుకంటే ఓటింగ్ అనేది డబ్బులమయంగా మారిపోయింది. డబ్బులతో కొనుగోలు చేసి పడేస్తున్నారు. మతం పేరుతో కొనుగోలు చేసి పడేస్తున్నారు. కులం పేరుతో కొనుగోలు చేసి పడేస్తున్నారు. ఎన్నో రకాలుగా అంశాలని ప్రభావితం చేసి డబ్బు, ఎన్నో రకాల అంశాలు. చదువుకున్న వాళ్ళేమేమో మనకు ఉద్యోగం వస్తున్న పుస్తకాలు పట్టుకొని ఎంటెక్ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళేమో రోడ్ల మీద తిరుగుతున్నాం. 15,000 రూపాయల జీతం కూడా వస్తలేదు. ఎంటెక్ చేస్తే 15,000 రూపాయల జీతం వస్తలేదు. మరి ఎప్పుడు మారాలి ఈ సమాజం? ఈ వ్యవస్థ ఎప్పుడు మారాలా? మనం ఎవరికి వాళ్ళుగా ఉంటున్నాం. ఈ ప్రశ్నించే తత్వం పెరగాలంటున్నాను. అప్పుడప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో విద్యా వ్యవస్థ మీద చర్చ జరగదు. ఎమ్మెల్యే ఎన్నికల్లో విద్యా వ్యవస్థ చర్చ జరగదు. ఎంపీ ఎన్నికల్లో విద్యా వ్యవస్థ చర్చ జరగదు. అసలు విద్య గురించి మాట్లాడేవాడే ఉండడు. నిరుద్యోగుల గురించి మాట్లాడే వాళ్ళు ఉండరు. మొన్న 2 సంవత్సరాల ముందు మన నిరుద్యోగ ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. బలంగా చేసినాం. 2.5 లక్షల మంది గ్రౌండ్లో ఉరికేటట్టు చేసాం. గ్రూప్ 2 పోస్టులు పెంచాలని కొట్లాడినాం. ఫలితం ఏమైంది? కనీసం మన ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఒక చర్చగానే వచ్చింది. కనీసం ఉద్యోగాల తర్వాత సంగతి, నిరుద్యోగుల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. నిరుద్యోగుల గురించి మాట్లాడాలంటే నిరుద్యోగులే ప్రశ్నించాలా, మాట్లాడే తత్వాన్ని అర్థం చేసుకోవాలా. మరి ఎంత మాకేం చెప్తున్నారు సార్ అని మీరు అనొచ్చు. అవునా? మాకు తెలియదు అవన్నీ, మాకు తెలుసు, నువ్వే చెప్పాలా అనొచ్చు. కానీ తెలుసుకోవాలా, ప్రశ్నించాలా. మహిళలు ఇవాళ 50% ఉన్నారు. నిజామాబాద్లో 50% దాటిపోయినారు. ఎక్కువ మంది ఉంటారు, చదువుకుంటున్నారు. కాబట్టి మనల్ని మనమే నిర్మించుకోవాలా. ఆ నిర్మించుకోవాలంటే కొంత ప్రశ్నించే గొంతుకలు కూడా మనకు కావాలా. మనమే చైతన్యవంతంగా మారే ఒక ప్రయత్నం చేయాలా. నేను మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన, నేను నిరుద్యోగ అంశాన్ని చర్చకు తీసుకొచ్చిన. కనీసం నేను చర్చ పెట్టినా. నేను గెలుస్తున్నా ఓడితే తర్వాత సంగతి. అందరు ఎమ్మెల్సీలు ఎవరి గురించి మాట్లాడంటే నిరుద్యోగుల గురించి మాట్లాడే విధంగా, సభలలో ఏడ్చే విధంగా, మమ్మల్ని అన్యాయం చేసిన ఏడ్చే విధంగా నేను చేశాను. నిరుద్యోగులు పుస్తకం పట్టుకున్న ప్రతి ఒక్కరు నాకు ఓటేసారు. మిగతా వాళ్ళు వేలా. నిరుద్యోగులంతా నాకు అండగా నిలబడ్డారు. సెకండ్ ఓటింగ్ 1,00,000 మంది వేసారు. ఫస్ట్ ఓటింగ్ 30,000 మంది వచ్చారు. వాళ్ళంతా ఎవరు వేసిన? నిరుద్యోగులే. కానీ ఆ సెకండ్ ఓటింగ్ 1,00,000 ఓట్లు నాకు మోడీ ఓటింగ్గా మారలేకపోయినాయి. ఎందుకు మారలేకపోయిందంటే డబ్బులు అనేవి పనిచేసినాయి. నాకు ఓటేద్దామని ఎన్నికల బూద్దానికి వచ్చి పైసలు తీసుకొని సెకండ్ ఓటుగా మార్చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా అదే పరిస్థితి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో జరుగుతూ ఉంది. మొన్న ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎన్నికలు జరిగినాయి ఒక 7-8 నెలల క్రితం. ఇవాళ మీ ఎన్నికలు జరుగుతున్నాయి. నిజామాబాదు, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ యొక్క గ్రాడ్యుయేట్ ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీరు ఎంతమంది ఓటు నమోదు చేసుకున్న ఒకసారి చేతులు ఎత్తండి. ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు. మరి మిగతా వాళ్ళకి ఓటు లేదా? ఉన్నది కానీ పట్టించుకోవాలి. డిగ్రీ అయిపోయి 3 ఏళ్ళు ఉండాలి. కొంతమంది ఉన్నా కూడా పేరు నమోదు చేసుకోవాలి. దాంతో వచ్చేది పోయేదే ఉందని చెప్పేసి. కొంతమంది తెలియదు. కానీ మొత్తంగా మీ జిల్లాకు సంబంధించిన ఎన్నికలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ డబ్బులు ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఎన్నికలలో ఎవరెవరు పోటీ చేస్తే తెలుసా? కాంగ్రెస్ వారిని ఎవరు పోటీ చేస్తున్నారు? నరేందర్ రెడ్డి, కానీ సాధారణ తెలుసు. బీజేపీ తరఫున అంజిరెడ్డి. ప్రసన్న హర్షిత్ తెలుసా మీకు? ఎట్లా తెలుసు మీకు? ₹1 కోర్సు ఇచ్చిండా? ఇక్కడికి వచ్చిండు, ₹1 కోర్సు ఇచ్చిండు. ₹1 కోర్సు అందరూ తీసుకున్నారా లేదా? తీసుకోలేదా? తీసుకోండి మరి ఇప్పుడన్నా. విన్నర్స్, ప్రసన్న హరికృష్ణ విన్నర్స్ అనే ఒక మనకి యాప్ ఉంటుంది. యాప్లో టెట్కు సంబంధించి ఫ్రీ కోర్సు ఇచ్చారు, డిఎస్ సంబంధించి ఫ్రీ కోర్సు ఇచ్చారు, ఎస్ఐ కానిస్టేబుల్ ఫ్రీ కోర్సు ఇచ్చారు, గ్రూప్ 2, 3 ఫ్రీ కోర్సు ఇచ్చారు. ₹1 కట్టాలా. ₹1 కట్టవద్దు, అది తీసుకోదు కాబట్టి ₹1 పెట్టరు. 0 పెడితే ఒట్టినరా తీసుకోదు, ₹1 కట్టాలా. కాబట్టి ఫ్రీ కోర్సు ఇచ్చారు. ఎందుకు ఇచ్చినా ఫ్రీ కోర్సు మీకు? ఆయన దగ్గర కోర్సు ఉంది కాబట్టి ఇచ్చిండు. అవునా? మరి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి దగ్గర స్కూల్ ఉన్నది, స్కూల్లో ఫ్రీగా అడ్మిషన్ ఇస్తాడా? మరి ఆయనకాడ ఉందిగా, కాలేజ్ ఉందిగా, స్కూల్ ఉన్నది కదా, మరి ఫ్రీకి ఇవ్వచ్చు కదా. కనీసం ఫీజుని తగ్గియచ్చు కదా. ఫీజు తగ్గిస్తాడా? తగ్గియలేదు. అంటే చదువు విలువ ప్రసన్న హరికృష్ణకు తెలుసు. చదువుకుంటారు, కనీసం పోటీ పరీక్షల కన్నా ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతో ₹1 కోర్సు ఇచ్చిండు. పుస్తకాలు రాసిండా? విన్నర్స్ పబ్లికేషన్. మన దగ్గర ఒక బుక్ అని ఉంటుందిగా,
ఉన్నదా? ఒక బుక్ అన్న లాస్ట్ ఎస్ఎన్టీనో, హిస్టరీనో, ఏదంటే పాలిటీనో, ఎకానమీనో, కరెంట్ అఫైర్స్ ఏదో ఒక బుక్ అయితే ఉంటుంది కదా. ఆయన పుస్తకాలు రాసిండు అంటే పుస్తకాలు రాసినట్టు ఆయన అక్కడ సబ్జెక్ట్ ఉంది కదా. ఆయన డిగ్రీ కాల్ లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసిండు. ఉద్యోగాలు రాజీనామా చేసి వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుండు. సరే ఆయన కోసం చేస్తుండా మన కోసం చేసిన అంశాన్ని పక్కన పెడితే మనకైతే లబ్ధి చేకూరుస్తున్నాడు కదా. ₹1 కోర్సు ఇచ్చిండు, పుస్తకాలు రాస్తున్నాడు, సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నా లేదా? మరి వాళ్ళ మీ నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయా? రేపు డిఎస్సి పడలేదు, పడకపోతే ఎవరు మాట్లాడాలి? మరి రేపు మే నెల దాకా జూన్ దాకా ఈ సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ అయ్యాడు, ఏం చేస్తారు మీరంతా చెప్పండి. ఏం చేద్దాం మరి? వేయకపోతే వేస్తారనే ఆశాభావం ఉంది. ఆ పకడలు అప్పుడప్పుడు ఆ డిప్యూటీ సీఎం మేము అప్పుడేస్తాం ఇప్పుడేస్తాం 6,000 వేస్తాం 3,000 వేస్తామని ఏదో మాట్లాడుతున్నాడు. ఒకవేళ వేయలేదు ఏంటి పరిస్థితి? ఏం చేయాలా? రోడ్డు ఎక్కాల్సిందే. ఆ రోడ్డు ఎక్కడంలో నేను ముందుంటా, నాతో పాటుగా ప్రసన్న హరికృష్ణ కూడా ముందుంటాడు. ఎందుకంటే ఆయన డిఎస్సి గురించి తెలుసు, ఆయన పుస్తకాలు రాసిండు, ఆయన సైకాలజీ చదివిండు, పెడగాగి చదివిండు, సబ్జెక్టు తెలుసు, మీ సిలబస్ గురించి తెలుసు, ఎస్జిటిలో సిలబస్ ఏంటి, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఏంటి, ఎన్ని రకాల సబ్జెక్టులు ఉంటాయి, ఆ స్కూల్ అసిస్టెంట్లో ఏమేమి ఉంటుంది అని కూడా తెలుసు. బయోసైన్స్ వాళ్ళు చేతెత్తండి. బయోసైన్స్ వాళ్ళు టెట్లో మ్యాథ్స్ నేర్చుకోవాలనా? లేదు. మరి మీరు చదువుతురుగా. మరి బయోసైన్స్ వాళ్ళు మ్యాథ్స్ చదువుతున్నారు, పోయి మీరు స్కూల్లో మ్యాథ్స్ చెప్తారా? ఏం చెప్తారు? మరి మ్యాథ్స్ ఎందుకు? మరి మీకు మ్యాథ్స్ వాళ్ళు బయోసైన్స్ ఎందుకు? మరి బయోసైన్స్ వాళ్ళు 90 మార్కులు వస్తాయా రావా అని చెప్పేసి భయంతో చదువుతారు. అవునా? ఆ భయం మీకు ఎందుకు ఉండాలా? ఎన్సీఆర్టీ గైడ్లైన్స్ మార్చాలా? ఎన్సీఆర్టీలో రూల్ ఉంది, వాళ్ళకు ఉంది. సోషల్ వాళ్ళు సోషలే చదువుతున్నారు, తెలుగు పండిట్ వాళ్ళు ఏం చదువుతున్నారు? సోషలే చదవాలా. ఇంగ్లీష్ వాళ్ళు సోషలే బీడీ రాసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవన్నీ మారాలి, నిబంధనలు మార్చాలా, సిలబస్లో మార్పు రావాలా. మీకు ఒక 10 మార్కుల సిలబస్ ఉంటుంది, ఏముంటుంది చెప్పండి? 10 మార్కులు జీకే, 60 మార్కులు కంటెంటు, మెథడ్ ఉంటుంది, ఇంకోటి ఏముంటుంది? పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. ఆ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎన్ని మార్కులు ఉంటుంది అంటే 10 మార్కులే ఉంటుంది, కానీ సిలబస్ ఎంత ఉంటుంది? ఇంత సిలబస్ ఉంటుంది. అంటే నీ కంటెంట్లో ఎంత సిలబస్ ఉంటుందో ఒక పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అంతా సిలబస్ ఉంటుంది. సిలబస్ ఎవరు రూపొందిస్తారంటే అవసరం లేని మెటీరియల్ అంతా ఇచ్చేసి మన పైన రుద్దుతూ ఉన్నారు. ఇవాళ కొత్త టీఎస్పీ చైర్మన్ వచ్చిండు, ఆయన సిలబస్ మారుస్తా అంటుండు. నువ్వోడు మార్చడానికి? చైర్మన్ అంతా మాత్రం సిలబస్ మారుస్తావా? 25 మంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరూ కలిసి తయారు చేసే సిలబస్, అలాంటి సిలబస్ని మారుస్తా అని చెప్పేసి నువ్వు ప్రసంగాలు చేస్తాను. దానికి కమిటీ ఏర్పాటు చేయాలి కదా. ఏ కమిటీ ఏమి ఏర్పాటు చేయకుండా ఏం చేయకుండా నేను మారుస్తా అంటే ఎట్లయితుంది? అంటే అధికారి మార్చిన ప్రతిసారి నిబంధనలు మారుతాయా? ఆడవాడు శ్రీనివాసరావు వచ్చిండు, దేనికి? పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు వచ్చిండు. వాడు రాగానే లాంగ్ జంప్ పెంచేస్తాడు. లాంగ్ జంప్ పెంచిన కారణంగా మెరిట్ విద్యార్థులు ఎవరు కూడా లాంగ్ జంప్ కొట్టలేక అవస్థవస్తమయ్యారు. జీవో నెంబర్ 46 తెచ్చారు, జీవో నెంబర్ 29 తెచ్చారు. ఏదో కొత్త అధికారి మారిన ప్రతిసారి నిబంధనలు మారుతున్నాయి, అవి మనకు ప్రాణ సంకటం అవుతున్నాయి. తప్పుడు కీలు ఇస్తున్నారు, గందరగోళాలు వస్తున్నాయి. ఇవన్నీ నిరుద్యోగులకు ఉన్న సమస్యలు. మరి అంత గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని వస్తాయి? చాలా పరిమిత సంఖ్యలో వస్తాయి. కానీ ప్రైవేట్ రంగంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. హైదరాబాదు మనది, కానీ హైదరాబాదులో ఆంధ్రోడు ఉద్యోగం చేస్తున్నాడు, హైదరాబాదులో బాంబే వాడు ఉద్యోగం చేస్తున్నాడు, హైదరాబాదులో యూపీకి వెళ్ళి వచ్చి మొత్తం ఉన్నాయి. మొత్తం పరిశ్రమలు వాళ్ళే, మొత్తం వాళ్ళ పనిచేసే వాళ్ళు వాళ్ళవే. ముంబైలో ఒకప్పుడు శివసేన పార్టీ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలను కొట్లాడి కొంతవరకు కొంతకాలాన్ని కాపాడగలిగారు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు తెచ్చుకున్నారు. ఇవాళ హైదరాబాద్లో 70% ఆ ఉపాధి కల్పన తెలంగాణ వాళ్ళు లేరు, బయట వాళ్ళే చేస్తున్నారు. ఇవన్నీ మన 70% కాదు, 100% మన ఉద్యోగాలు మనకే కావాలా, ప్రైవేట్ రంగంలో కూడా మనకే కావాలని ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవన్నీ ప్రశ్నించే వ్యక్తులు కావాలా, తెలిసిన వ్యక్తులు కావాలా. ఆ తెలిసిన వ్యక్తి ఎవరంటే ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ చేస్తున్న 56 మందిలో ఎవరున్నారంటే ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు. ప్రసన్న హరికృష్ణకి మద్దతు తెలపమని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆయన కూడా ఒక ఫ్యాకల్టీ, ఒక లెక్చరర్, నేను కూడా ఒక లెక్చరర్. ఒక లెక్చరర్ మద్దతు తెలపనా అవుతా? నేను మద్దతు తెలపడంలో న్యాయం ఉందా లేదా? మరి నేను ఏదో ఒక పార్టీకి, కాంగ్రెస్కో లేదా బీజేపీకి అమ్ముడు పోవచ్చు. నేను పోయి వాళ్ళ కాడ కూర్చొని నాకు డబ్బులు వస్తాయి, ఇవ్వరా నువ్వు ప్రచారం చేస్తుంటే ఖచ్చితంగా ఇస్తారు. మరి అమ్ముడు పోయినా నేను పోలేదు.
ఒక ఫ్యాకల్టీ అయినటువంటి ఒక లెక్చరర్ అయినటువంటి నాతో పాటు ఫ్యాకల్టీగా పనిచేసిన వ్యక్తి, ఒక డిగ్రీ కాల్ లెక్చరర్గా పనిచేసిన వ్యక్తి ప్రసన్న హరికృష్ణకు నేను మద్దతు తెలుపుతా ఉన్నా. మీరు కూడా మద్దతు తెలపాలని కోరుతా ఉన్నా. ఎందుకు కోరుతా ఉన్నా అంటే ఆయనకు మీకు డిఎస్సి బాధలు తెలుసు, గ్రూప్ 2 బాధలు తెలుసు, గ్రూప్ 1 బాధలు తెలుసు, సబ్జెక్టు పైన క్లారిటీ ఉన్నది, మాట్లాడే శక్తి ఉన్నది, అవగాహన ఉంది. రేపు శాసన మండలి అడుగు పెడితే మన గురించి, మా నిరుద్యోగుల గురించి మాట్లాడి 4 ఉద్యోగాలు ఇవ్వండి, ఆడ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎందుకు నింపడం లేదని అడగడానికి అవకాశాలు ఉంటాయి. రేపు మనకు నోటిఫికేషన్ రాకపోతే అవసరమైతే రోడ్ ఎక్కడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రసన్న హరికృష్ణని మనం గెలిపించుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రాధాన్యత ఓటు 3, సీరియల్ నెంబర్ ఎంత అంటే 3, సీరియల్ నెంబర్ ఎంత 3. ఆ 3 సీరియల్ నెంబర్ పైన ఎన్నో నెంబర్ ఓటు వేయాలి మనం? 1 వేయాలి. 3 నెంబర్ పైన 3 కాదు, 3 నెంబర్ పైన 1 ఓటు వేయాలి. ఎన్ని ఓట్లు వేయచ్చు మీరు? రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని ఓటు వేయచ్చు? ఎన్ని ఓట్లు వేయచ్చు? ఎంతమంది ఉంటే అంతమంది వేయచ్చు. 56 ఓట్లు వేసుకోవచ్చు. కానీ మనం మాత్రం ప్రసన్న హరికృష్ణ మాత్రం 1 ఓటేసేసి బయటకు వద్దాం. ఏ ఓటు వేయాల్సిన పని లేదు, వేసుకో, తప్పేం లేదు. ఆ వేసేటప్పుడు కనుక జాగ్రత్త పాటించకపోతే నీ యొక్క మొత్తం కూడా మురిగిపోతుంది. పోయినసారి నల్గొండ జిల్లాలో 29,000 ఓట్లు మురిగిపోయినాయి. 29,000 ఓట్లు వేసిన ఓటు చెల్లుబాటు కాలేదు. మరి ఎవరు వేశారు ఈ ఓట్లు? ఎవరు వేసారు? గ్రాడ్యుయేట్లు. గ్రాడ్యుయేట్లు అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు. డిగ్రీ చదువుకున్న వాళ్ళు 15 చదివిన వాళ్ళు ఓటేస్తే ఓటేమైంది? మురిగిపోయింది, చెల్లుబాటు కాలేదు. మరి డిగ్రీ చదివిన కనీసం మనకు ఓట కూడా సరి వినియోగించకపోతే ఎట్లా? కాబట్టి మనకు నెంబర్లు అక్కడ ఏముంటాయంటే నెంబర్లు మాత్రమే వేయాలా, వాళ్ళు ఇచ్చిన పెన్నుతో మాత్రమే రాయాలా, వాళ్ళు ఇచ్చిన పెన్నుతో రాయాలి. టిక్ మార్క్ పెడితే రైట్ అవుతా? టిక్ మార్క్ పెట్టినా తప్పు అవుతుంది. ముద్ర కొడితే రైట్ అవుతా? తప్పు అవుతుంది. ఏం చేయాలా? కేవలము నెంబర్ మాత్రమే వేయాలా. ఆ నెంబరు మీకు నచ్చిన వ్యక్తికి వేయాలా. మీకు నచ్చిన వ్యక్తిని ప్రసన్న హరికృష్ణ అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఏదామా వద్దా? వాళ్ళ ఆల్ఫోర్స్ 9 రెడ్డికి వేసిన అనుకో, రేపు మీరు కాంగ్రెస్కి వేశారు. మరి కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ ఆల్ఫోర్స్ 9 రెడ్డికి డిఎస్సి గురించి తెలుసా? మాట్లాడతాడా రేపు డిఎస్సి గురించి? గ్రూప్ 2 సిలబస్ తెలుసా ఆయనకు? గ్రూప్ 1 సిలబస్ తెలుసా? పోలీస్ రిక్రూట్మెంట్ ఏం జరుగుతుంది తెలుసా? లాంగ్ జంప్ ప్రాబ్లం ఏందో తెలుసా? జీవో నెంబర్ 46 తెలుసా? అంటే ఏమీ తెలియదు. వేసినా కూడా వేస్ట్ అవుతుంది. అంటే వేస్ట్ అంటే ఆయన గెలుస్తాడు, ఆయన పోతాడు. ఇప్పటికి 54 బ్రాంచులు ఉంటాయి ఆయనకు. 54 బ్రాంచులు కాస్త ఎన్ని అవుతాయి? 84 అవుతాయి. కానీ మనకు వచ్చే లాభం ఏంటంటే లాభం లేదు. ప్రశ్నించే గొంతుకలు కావాలా, మాట్లాడే వాళ్ళు కావాలా, వాళ్ళ గురించి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను నేను. కానీ ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తి మనకు అన్ని రకాల సమర్థుడైన వ్యక్తి, సబ్జెక్టు తెలిసిన వ్యక్తి, మాట్లాడగలిగే వ్యక్తి, అన్ని రకాలు తెలిసిన వ్యక్తి. కాబట్టి ఆయన ఎన్నుకుందామని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి 3వ నెంబర్ పైన మొదటి ప్రాధాన్యత ఓటేయండి. నేను ఒక నిరుద్యోగిని. రేపు కనుక మీకు డిఎస్సి పడకపోతే అందరికంటే ముందుగాల రోడ్డు ఎక్కేది ఎవరు? ఎవరు ఎక్కుతారు? అశోక్ సారే ఎక్కుతారు ఫస్ట్. మీ అడుగు కంటే ముందు నా అడుగే ఉంటుంది. రేపు గ్రూప్ 2 వాళ్ళ సమస్య వచ్చినా, కానిస్టేబుల్ సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా నా ఇన్స్టిట్యూట్ ఉంది, అశోక్ అకాడమీ ఉన్నది. నా అకాడమీలో కూడా రాష్ట్రంలో 15,000, 20,000 రూపాయల ఫీజులు ఉంటే అందరిని నేల పట్టుకొచ్చిన, తక్కువ ఫీజులో ఇచ్చే విధంగా తయారు చేసిన రికార్డెడ్ వీడియోస్. ఇవాళ మొత్తం ఒక 10-15 వేలు పెడితే 10-15 వేలు పెడితే మొత్తం ఆన్లైన్ చదువుకోవచ్చు. మీరు నిజామాబాద్ జిల్లాలో కూర్చొని హైదరాబాద్లో జరిగే మొత్తం క్లాసెస్ వినొచ్చు. జస్ట్ 10,000 పెడితే అన్ని యాప్లు కొనవచ్చు. అవునా కదా? మరి ఇవాళ మీ నిజామాబాద్ జిల్లాలో ఎల్కేజీ వాడి ఫీజు ఎంత ఉంది? ఎల్కేజీ వాడికి మినిమం స్కూల్, బేసిక్ స్కూల్లో ఎంత ఫీజు చెప్పండి? ఎంత ఉంటుంది? అట్లీస్ట్ 30,000 అయితే ఉంటుంది కదా. 30,000 అని ఉంటుంది కనీసం. తక్కువ దాకా 30, ఎక్కువలో ఎక్కువ 1,00,000. మరి మీరు ఇవాళ ఆన్లైన్లో చదువుకోవడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎంత? ఒక 10,000. మొత్తం అన్ని యాప్లు తీసుకున్నా, నీకు నచ్చిన యాప్ల కోర్సు తీసుకున్నా కూడా 10,000. ఆ 10,000 వరకు అన్ని యాప్లు కొనేంత శక్తి రావడం గల కారకుడు ఎవరంటే అశోక్ సార్. ఇవాళ ప్రసన్న హరికృష్ణ కూడా ₹1 1000 గంటల క్లాస్ ఇచ్చిండు. ఇవాళ మీరు డిఎస్సి ప్రిపేర్ కావడానికి అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే మా చదువులో తెలుసు, దాని ప్రాధాన్యత తెలుసు కాబట్టి దగ్గరగా ఉంది. ఎల్కేజీ వాడి ఫీజు కూడా మనం కడతలేము, అంతకంటే తక్కువ కూడా గ్రూప్స్ ప్రిపేర్ కావడానికి అవకాశాలు ఎక్కున్నాయి. మాలాంటి వాళ్ళు కోచింగ్ ఫ్యాకల్టీలు అనే వాళ్ళు మొత్తం తెలుసు కాబట్టి తక్కువ ఫీజులతోని చదువుకోవడానికి, లైబ్రరీలో కూర్చొని చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది గవర్నమెంట్ లైబ్రరీ, అవునా?
ఈ గవర్నమెంట్ లైబ్రరీలో ఎంతోమంది చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు. మనం కూడా కావాలా? కష్టపడితే రానిదంటూ ఏముండదు. నాతోని కాదు అనే పదం ఎక్కడ కూడా ఉండదు. ఉంటుందా? 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయినారు, లేరా? ఉన్నారా లేరా? కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే మానసిక సంకల్పం. ఆ మానసిక సంకల్పం కనుక బలంగా ఉంటే మనం ఎక్కడికైనా ఎవరెస్ట్ శిఖరమైన ఎక్కొచ్చు. చదువుకు ఏం లేదండి. చదువు అందం ఉన్న వాళ్ళకి మంచి చదువు వచ్చి అందం లేని వాళ్ళు చదువు తక్కువ వస్తుందా? అందానికి చదువు సంబంధం ఉందా? కులానికి సంబంధం ఉందా? మతానికి సంబంధం ఉందా? స్త్రీ పురుష వివక్ష సంబంధం ఉందా? లేదు. ఎందుకంటే పురుషులనేమో ప్రైవేట్ స్కూల్లో పంపి అమ్మాయిలను గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్లో చదివినోడు పొరంబోకు కావచ్చు. అవునా కాదా? అంటే చదువు అనే దానికి అంతరాలు లేవు, కులం లేదు, మతం లేదు, ఏమీ లేకుండా అందరికీ దమ్మున్నోడికి అందేది ఏంటంటే ఒక చదువు మాత్రమే. ఆ చదువు ద్వారా ఎవడైనా ఎక్కడికైనా ఎక్కొచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు. అంబేద్కరు మన బస్ వెనక ఒక వాక్యం రాస్తే ఏం రాస్తామంటే 50 అడుగుల దూరం పాటించండి. ప్రతి బస్ వెనకాల ఉంటుందా? ఆయన చదువుకునేటప్పుడు ఆయన అందరు 50 అడుగుల దూరం ఉంచారు. ఆయన్ని దోషులతో నీళ్ళు ఇవ్వమంటే దోషులతో పోస్తే నీళ్ళు తాగిండు. చివరికి ఆయన టిఫిన్ బాక్సు బోర్డు వెనకాల టిఫిన్ బాక్స్ ఉంటే ఆ బోర్డు పైన ఉన్నత కులాలకు సంబంధించిన వాళ్ళు రాయడానికి కూడా ముందుకు రాలి. ఎందుకు రాయట్లేరు అంటే వెనక అంబేద్కర్ టిఫిన్ బాక్స్ ఉందని చెప్పారు. ఎక్కడో మూల కూర్చోబెట్టారు. లెక్చరర్ అయినా కూడా కుండలో నీళ్లు తాగనివ్వలేదు. లెక్చరర్ అయినాక కూడా ఏమంటారు, అక్కడ ఉన్న బ్రాహ్మణ పండితులు ఏమంటారంటే ఈ కుండలో అంబేద్కర్ గారు రేపటి సంధి మీ నీళ్లు మీరు తెచ్చుకోండి అంటారు. అప్పుడు అంబేద్కర్ ఏమంటాడంటే ఈ కుండలో నీళ్లు తాగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఈ కుండలో నీళ్ళు తాగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నీకేమైనా అభ్యంతరం ఉంటే నువ్వు తెచ్చుకో. ఇవాళ అంబేద్కర్ అనే వ్యక్తి ప్రపంచంలోని 10 మంది మేధావులలో ఒక మేధావి. అవునా కదా? ఇవాళ అంబేద్కర్ గురించి ఇష్టమున్నా లేకపోయినా అంబేద్కర్ జయంతి చేయనటువంటి గవర్నమెంట్ చూపించగలుగుతారా? ఇష్టమున్నా లేకుండా అంబేద్కర్కు దండేయాల్సిందే. అంబేద్కర్ నగర్ లేకుండా మీ నిజామాబాద్ జిల్లా కానీ, మీ బోధని కానీ, ఒక ఆర్మూరు కానీ, ఒక కామారెడ్డి కానీ అంబేద్కర్ నగర్ లేకుండా ఉన్నదంటే లేదు. అంబేద్కర్ విగ్రహం ఉండాల్సిందే, అంబేద్కర్ నగర్ ఉండాల్సిందే, ఎక్కడ పోయినా అంబేద్కర్ గురించి మాట్లాడాల్సిందే, పుస్తకం చదివినా అంబేద్కర్ గురించి చదువుకోవాల్సిందే. మరి అంబేద్కర్ని ఇంత పెద్ద వ్యక్తిని చేసింది ఎవరంటే ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనే ఒక ఆయుధం ద్వారా అంటరానితనానికి సంబంధించిన వ్యక్తి ప్రపంచంలోని 10 మంది మేధావులు ఒక మేధావిగా మారి ఇవాళ భారతదేశాన్ని మొత్తం ప్రభావితం చేసినటువంటి ఒక తత్వవేత్తగా మారిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనం కూడా అంబేద్కర్లా కావచ్చు. దేని ద్వారా అంటే చదువు ద్వారా మాత్రమే. కాబట్టి చదివినంతసేపు కాన్సన్ట్రేషన్తో ఉండాలి. నా మోటివేషన్ వీడియోలు కూడా యూట్యూబ్లో చాలా దొరుకుతాయి మీకు. నా యాప్లో జస్ట్ 10 రూపాయలు పెడితే మీకు అన్ని మోటివేషన్ వీడియోలు పెట్టాను. ఆ మోటివేషన్ వీడియో క్లాసెస్ వినండి. బయట ఐఏఎస్ ఆఫీసర్ అని ఒక పర్సనల్ బయోగ్రఫీ చదవండి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ పర్సనల్ బయోగ్రఫీ చదవండి. అవసరమైతే మీరంతా ఒక కమిటీగా ఏర్పాటు చేయండి. ఈ కమిటీ ఏం చేయాలంటే నెల రోజులకు ఒకసారి ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి ఇట్లా ఉపన్యాసాలు పెట్టించుకోవాలి. మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ లైబ్రరీ తెప్పించుకోవాలా, ఆయన ఉపన్యాసం వినాలా, జిల్లా కలెక్టర్ రమ్మని చెప్పాలా, వస్తారు, కలెక్టర్ వస్తారు, ఎస్పీని రమ్మనాలా వస్తారు, ఒక ఆర్డీఓని రమ్మనాలా వస్తారు, మనం పిలిస్తే వస్తారు. అందుకే ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని సార్ మాకు ఒక 15 రోజులకు ఒకసారి ఒక అధికారిని తీసుకొని లైబ్రరీ పోండి, పోయి మాకు ఇవాళ కలెక్టర్ని ఇవాళ మా దగ్గర రప్పియండి అంటే చెప్తే ఫోన్ చేస్తారా? మోటివేషన్ క్లాస్ కోసం ఎవరైనా వస్తారు. ఒకరోజు బోధన ఆర్డీఓని పిలిపియండి, ఒకరోజు కామారెడ్డి కలెక్టర్ని పిలిపియండి, ఇంకో రోజు మీ నిజామాబాద్ కలెక్టర్ని పిలిపియండి, ఇంకో రోజు ఒక ఐపీఎస్ని పిలిపియండి, ఒకరో ఎస్ఐని పిలిపియండి, ఒకరో సిఐని పిలిపియండి, ఒకరో డిఎస్ని పిలిపించుకోండి. మోటివేషన్ క్లాసెస్ వినండి. మీలో ఒక స్థైర్యం అనేది వస్తుంది, ఒక మైండ్ పవర్ అనేది పెరుగుతుంది. అలాంటి కార్యక్రమాలు చేసుకో. కమిటీగా ఫామ్ కాండి. ఒక 10 మంది కలిస్తే, ఈ లైబ్రరీలో ఒక 10 మంది కలిస్తే మీలో సగం మంది ఉద్యోగాలు కొట్టే విధంగా తీర్చిదిద్దుకోవచ్చు. అలాంటి దమ్ము మీ దగ్గర ఉన్నది. ఇలాంటి అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చే వ్యక్తి ఎవరంటే ప్రసన్న హరికృష్ణ. రేపు ఎమ్మెల్సీ ఎన్నికైనా కూడా మన సమస్యలపైన కొట్లాడడానికి, మాట్లాడడానికి, అవసరమైతే మరోసారి మీ లైబ్రరీ కావాల్సిన పుస్తకాలు ఇవ్వడానికి, మీకు పుస్తకాలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చే వ్యక్తి ప్రసన్న హరికృష్ణ. కాబట్టి మనము చదువుకున్న వ్యక్తులకి, మనకు ఉపయోగపడే వ్యక్తులకు ఓటేసుకుందాం అంటున్నా. నేనేమంటున్నా అంటే నేను పార్టీలకు ఏదని చెప్పట్లేను.
కానీ మనకు అవసరం ఎవరు ఉన్నారు, మనకి ఎవరు ఉపయోగపడతారు, మన ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ రాబోయే నిరుద్యోగులకు ఉపయోగపడేది ఎవరు, 5 ఏళ్ల వరకు ప్రశ్నించే వ్యక్తులు ఎవరంటే ఆ ప్రశ్నించే వ్యక్తులను మనం ఎన్నుకునే ఒక ప్రయత్నం చేయాలా. ప్రసన్న హరికృష్ణన్కి మోడీ ప్రాయంతో ఓటు వేసుకుందాం, గెలిపించుకుందాం, మన నిరుద్యోగుల గురించి మాట్లాడుకునే చేద్దాం. నేను తప్పంటున్నావా రైట్ అంటున్నా చెప్పండి. రైట్ చెప్తున్నా రాంగ్ చెప్తున్నా? ఎందుకంటే మిగతా వాళ్ళు గెలిస్తే మనకి ఎవరు ఉపయోగపడరు. వాళ్ళు తీర్మానం వల్లనే ఎమ్మెల్సీ ఎన్నికయ్యండు. నిరుద్యోగుల నుంచి ఎప్పుడైనా మాట్లాడుతుండా? ఆయన నిరుద్యోగులు తప్ప అన్నీ మాట్లాడతాడు, అవునా కదా? నిరుద్యోగులు తప్ప అన్నీ మాట్లాడతాడు. ఆయన కాడికి పోతే మనం సబ్జెక్ట్ చెప్పినా ఆయనకు అర్థం కాదు, పక్కన ఉండి ఆయన చెప్పాలా, ఆ పక్కన ఉండి ఆయన సగం చెప్పకపోతే అర్థం కాదు. కానీ నిరుద్యోగ అంశాలు తెలిసిన వ్యక్తులు మనకు కావాలా. కాబట్టి దీన్ని ఈ లైబ్రరీని అందంగా తీర్చిదిద్దుకోండి, బాగా కష్టపడండి. నేను చెప్పినట్టుగా సంవత్సరానికి ఒక 20 మంది అధికారులను తెప్పించుకొని నెలకొక్కలనే పిలిపించుకోండి. రారా పిలిస్తే ఎవరైనా వస్తారు. రోడ్డు మీద ఒక ఎస్ఐని పిలిపించి రండి సార్ ఒక 10 నిమిషాలు మాకు మోటివేషన్ అంటే ఏదో చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎట్లా కష్టపడ్డాడు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగం వెనక పోయిందా ముందుకు పోయిందా? ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టిన ప్రతి వ్యక్తి ఇవాళ ఆఫీసర్లు ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళే. 99% ఆర్థిక ఇబ్బందులు పడ్డ వాళ్ళే, పూరి గుడిసెలు ఉన్న వాళ్ళే, బావి దగ్గర పని చేసిన వాళ్ళే, వ్యవసాయ పనులలో పాల్గొన్న వాళ్ళే, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో, ఉస్మాన్ యూనివర్సిటీలలో, మీ యొక్క తెలంగాణ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళే ఎవరు ఉంటారంటే మీరు వాళ్ళే ఉంటారు, ఉద్యోగాలు కొట్టే వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ పిలిపించుకొని మాట్లాడుకోండి, నెలకొకరిని పిలిపించుకోండి, మీ యొక్క సమర్థత పెంచుకోండి. మీకు ఆన్లైన్లో ఎక్కడ ఫ్రీ కోచింగ్ దొరుకుతుందో తీసుకోండి. సబ్జెక్టు బాగుంటే చదవండి. ఫ్రీగా వచ్చిందని చెప్పేసి అది కూడా కూర్చుంటే వేస్ట్ అవుతుంది. తెలుస్తుందిగా మీకు మంచిదా బాగుందా బాలేని. కాబట్టి క్వాలిటీ, ఎక్కడ క్వాలిటీ చదువుతుందో నా దగ్గర దొరుకుతుందో అది తీసుకోండి. నా ఉద్యమం క్లాస్ విన్నారు అందరూ? గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళు, గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానీ, డిఎస్సి వాళ్ళంటే విన్నారు. డిఎస్సి నేను చెప్పాను కాబట్టి. గ్రూప్ 2 రేపు 783 మంది గ్రూప్ 2 ఉద్యోగాలు కొడితే 783 మందిలో 750 మంది అశోక్ సార్ యొక్క మూమెంట్ క్లాస్ వాళ్ళే ఉంటారు బరాబర్. ఎందుకంటే నేను మూమెంట్లో పిహెచ్డి చేశాను, మూమెంట్ పై నాకు అంత సబ్జెక్ట్ గ్రిప్ ఉంది, మంచి మోటివేషన్ క్లాస్ ఇస్తాను, తక్కువ ప్రైజ్ క్లాస్ ఇస్తాను. పోయినసారి నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 1,00,000 మందికి ₹1 ఇచ్చాను. ఆ 3 జిల్లాలలో 10,000 పుస్తకాలు పంపించేసిన. 10,000 పుస్తకాలు పంపిణీ చేయడానికి నాకు 15 లక్షలు అయింది. మిగతా వాళ్ళంతా ఏం మంచిరు? డబ్బులు పంచిరు. మరి నేనేం మంచినా? పుస్తకాలు పంచి. పుస్తకాలు పంచడం మంచిదా, డబ్బులు పంచడం మంచిదా? కాబట్టి మనం ప్రసన్నని గెలిపించుకుందాం, మోడీ ప్రాంతం ఓటేదని చెప్పి ప్రయత్నం చేస్తున్నా. మీలో ఎవరైనా ఒకరు మాట్లాడతారా? మాట్లాడాలా, అవకాశం రాదు, వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలా. ఒక్కసారి వెళ్తే మన భయం పోతుంది. మాట్లాడమ్మా, పర్లేదు తల్లి. సార్ మాది డిఎస్సి ఎస్ఏ బయోసైన్స్ అయితే మాకు ఉద్యోగాలు వేస్తున్నారు. కానీ ఇప్పుడు మొన్న వేసిన డిఎస్సిలో కూడా మాకు 16 పోస్టెస్ ఉన్నాయి. అందులో ఎస్సీకి వచ్చేసి 2 పోస్టులు ఉండే సార్. ఓపెన్లో 16 ఉండే సార్. కామారెడ్డి డిస్ట్రిక్ట్. మా క్యాస్ట్కి వచ్చేసి ఎస్సీ క్యాస్ట్కి వచ్చేసి 2 ఉన్నాయి. దానికోసం కష్టపడ్డాం. కానీ కాంపిటీషన్ బాగుండేసరికి మాకు ఎక్కువ మార్కులు వచ్చేసరికి కూడా మాకు రాలేదు. ఇప్పుడైతే ఈ డిఎస్సిలో వేస్తారా వేయరా అనేది అసలు నమ్మకం లేకుండా పోయింది. చదువుకుంటున్నాం కానీ భయం ఎక్కడో వేస్తారో వేయరో అన్నట్టు భయం. ఇప్పుడు ఎడ్జిటి వాళ్ళకు వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళకు కొన్ని అన్నట్టు ఉంటాయి. వాళ్ళు ఎడ్జిటి చేశారు కదా సార్. అంటే మా బీఎడ్ వాళ్ళకు 2 పేపర్లకు ఛాన్స్ ఇవ్వలేరు సార్. వాళ్ళకైతే హై స్కూల్స్ మండలానికి 2-3 ఉంటాయి, ప్రైమరీ స్కూళ్ళు 10 ఊళ్ళో ఉంటుంది. కాబట్టి 80% ఎస్జిటి కంపల్సరీ వేయాల్సిందే. ఎస్జిటి పోస్టులు పడుతున్నాయి కానీ స్కూల్ అసలు పడతలేదు. గమ్మత్ ఏంటంటే ఎస్జిటి రాసుకోవడానికి గతంలో బీడీ వాళ్ళకి అవకాశం ఉండే, అది లేకుండా పోయింది. అది ఉన్నది అనేసి మేము బీఎడ్ చేసుకున్నాం సార్ అప్పుడు. కానీ 2 పేపర్లకు ఛాన్స్ ఇప్పుడు ఏమంటున్నారు, 2 పేపర్లకు మీకు ఛాన్స్ ఇవ్వం. మళ్ళీ ఇంకా ప్రమోషన్ కూడా డైరెక్ట్ వాళ్ళకు 100% ఇస్తున్నారు. అట్లా కాకుండా వాళ్ళకు 30% ఇచ్చి మాకు 70% అన్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ గవర్నమెంట్. అదొకటి. ఇలా బీఈడీ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది ఉన్నారు. 4 లక్షల మంది ఉన్నారు. మరి 4 లక్షల మంది ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా 6-7 ఇస్తున్నారు. 4 లక్షల మంది ఉన్నటువంటి దాంట్లో ఇవాళ 4-5 వేల పోస్టులు వేస్తే 8 వేల పోస్టులు వేస్తే ఏడాది ఇస్తే 33 జిల్లాల పంపిణీ చేసేలా అయిపోతుంది. మన డిమాండ్ ఏముండాలంటే ప్రైవేటు స్కూళ్ళల్లో 8,000-10,000 రూపాయల నుంచి గొడ్డు సాగరి చేయించుకుంటున్నారు.
సార్. కానీ 8,000 10,000 కాదు, ఖచ్చితంగా మినిమం స్కేలు రోజు 1,000 రూపాయలు, కనీసంగా ఖచ్చితంగా 30,000 రూపాయలు జీతం వచ్చే విధంగా ప్రైవేట్ స్కూల్లో నిబంధన పెట్టాలి. పెడితే అప్పుడు మన నిరుద్యోగం కూడా కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా? నిరుద్యోగం తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాంటి విధంగా డిమాండ్ చేయాలి. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు ఏమో 50,000 60,000 వసూలు చేస్తారు, టీచర్లకేమో 10,000 రూపాయలు ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయం మరి? నీ ఫీజు ఎంత వసూలు చేస్తున్నావు, టీచర్కి ఎంత ఇస్తున్నావు? మినిమం వేజ్ స్కీలు నీ యొక్క స్కూల్ పెట్టిన దానికి అదనంగా టీచర్ల యొక్క జీతాలు కూడా ఇవ్వాలి, డిమాండ్లు పెడితే కొంతలోనే కొంత ఉపాధి దొరుకుతుంది కదా. ఇలాంటి డిమాండ్స్ మన కాడికి వెళ్ళి రావాలి. ఓన్లీ బీడీ చేసినాం అయిపోయింది, నాకు ఉద్యోగం రాలేదు కాబట్టి ఇంటికి పోతా అనే కాన్సెప్ట్ కాదు. ఉమెన్స్ ఉన్నారు, ఉమెన్స్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. నిన్న ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, ఆమె కోర్సు నేర్చుకున్నది. ఏం కోర్సు? పెళ్ళికి పోయినప్పుడు వాళ్ళకి మేకప్ వేయడం, జుట్టు వేయడం. ఒక పెళ్ళి పోతే ఆమెకు ఎంత వస్తాయి? 20,000 రూపాయలు ఇస్తారట. ఒకటే పెళ్ళి ఎంతసేపు చేస్తుంది? 2 గంటలే. 2 గంటలు దాటితే పెళ్ళి అవుతాడా? ఆగదు కదా. 2 గంటలు కష్టపడితే ఎంత వస్తుంది ఆమెకు? అట్లీస్ట్ 10,000 వస్తున్నాయి. ఒక 2-3 గంటలు కష్టపడితే 10,000 వస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తే ఎంత వస్తాయి? నెల మొత్తం కష్టపడితే 8,000 వస్తాయి. మరి అలాంటి కోర్సు మనం ఏం చేసుకోకూడదు? అమ్మాయిని నేర్పుతా సార్, ఇప్పుడు నేను తక్కువ ఫీజు 25,000 రూపాయలు ఫీజు పెడుతున్నా, ఆ 25,000 కోర్సు చేస్తే ఆమెకు ఒకటే రోజులో మొత్తం అయిపోతుంది సార్ అంటుడు. 25,000 నాకు నెల రోజులలో నేను నేర్పిస్తా, మొత్తం ఐటమ్స్ ఇస్తాము, అది నేర్పిస్తాం మొత్తము. నేర్పించిన తర్వాత మనకు ఒకటే రోజులో ఆమె శాలరీ మొత్తం వెళ్ళిపోతుంది. లేదంటే 2 పెళ్ళిళ్ళు పోతే అయిపోతాయి, తర్వాత పెళ్ళి మొత్తం పైసలు మిగులుతాయని చెప్తున్నాయి. అలాంటివి కూడా మనం ప్రయత్నం చేయాలి. జస్ట్ బీఈడీ చేసేసి ఉద్యోగం రాలేదని ఖాళీ కూర్చోకుండా ఒక బ్యూటీషియన్ కోర్సు, దాన్ని ఏమంటారు జుట్టు వేసిన ఏమంటారు, ఏం కోర్సు అంటారు? బ్యూటీషియన్ కాదమ్మా, అది ఇక్కడ కొత్త పేరు చెప్పింది, నాకు గుర్తులేదు. కానీ అంటే మనం చైతన్యం కావాలా. ఒక టీ షాప్ పెట్టినా కూడా, నా పక్కన ఒక పోయి చాయ్ వాళ్ళని ఒక చిన్న టీ షాప్ పెట్టిండు. ఆ టీ షాప్ యొక్క ఖరీదు ఎంత అంటే నెలకు 1,00,000. నామోషి పడకుండా క్వాలిటీ చాయ్ పెట్టేస్తే చదువుకున్న వాళ్ళు తెలుగు ఆలోచన చేయాలా. మీ పక్కనే ఆయన గ్లాసులో 10 రూపాయలు చాయ్ ఇస్తాడు, అవునా? మనం ఏం చేయాలా? మంచిగా డెకరేట్ చేయాలా. షాపును ముందుగా 30,000 పెడితే మంచి డెకరేషన్ అవుతుంది. దాంట్లో గ్లాస్ సైజ్ కొంత సైజు పెంచాలా. 50 రూపాయలు చాయ్ పెట్టాలా. ఇవాళ హైదరాబాద్లో నీలోఫర్ చాయ్ అమ్మితే ఎంత? 150 రూపాయలు చాయ్. ఒక చాయ్ ఖరీదు ఎంత? 150. బీర్ ఖరీదు ఎంత? 150. ఒక బీర్ ఖరీదు ఒక చాయ్ని అమ్ముతున్నారు. అంటే తెలుగు ఉండాలి. తెలుగు ఉంటే ఎక్కడైనా బతకొచ్చు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మూస పద్ధతిలో ఒకసారి ప్రిపేర్ అవుతాం, రాత మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాం, 10 ఏళ్ల కాలం ఇక్కడనే ఉంటున్నాం. అట్లా కాకుండా కొత్తగా ఆలోచన చేస్తే మనం కూడా నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే సత్తాలు వస్తాయి. రావని ఏం కాదు, తెలుగు పదులు పెట్టాలి. కొత్తగా ఇన్నోవేషన్గా మనం ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా రేపు ప్రసన్న హరికృష్ణ కూడా శాసన మండలిలో కనుక ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, దాంతోపాటు టెక్నికల్ యూనివర్సిటీలు గవర్నమెంట్ ఒత్తిడి పెంచే ఇలాంటివి కూడా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి మీ బయో సైన్స్లో పోస్టులు పెంచాలనే ఒక డిమాండ్ని మనం బలంగా వినిపించే ఒక ప్రయత్నం చేద్దాం. ఇంకే చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ సార్. ఇంకేమన్నా మీ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పండి. మన దగ్గర ఉన్నటువంటి ఈ సార్ పేరు సుకేష్. మొన్నటి దాకా మీలాగే లైబ్రరీలో కూర్చొని చదివిండు. ఎంత చదివిండు అంటే 4 ఏళ్ళు కష్టపడ్డాడు. కష్టపడాలి దానికంటే ఎక్కువ కష్టపడ్డాడు. రేపు గ్రూప్ 2 కనుక రిజల్ట్ వస్తే వన్ ఆఫ్ ద విజేతగా ఉంటాడు. మరి గ్రూప్ 2 రిజల్ట్ వచ్చిందాక ఎందుకు వెయిట్ చేయాలా? అప్పటిదాకా ఖాళీగా ఉండడం ఎందుకు? మన చదివిన సబ్జెక్ట్ ఉపయోగపడుతుందా లేదా అని చెప్పేసి ప్రయత్నం చేసి వాళ్ళు ఎకానమీ ఫ్యాకల్టీగా మారాడు. అంటే 4 ఏళ్ళు సీరియస్ కష్టపడితే అటు సబ్జెక్ట్ వచ్చింది, రేపు ఉద్యోగం వస్తుంది. దాంతోపాటు వాళ్ళ ఎకానమీ ఫ్యాకల్టీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒక ఫ్యాకల్టీగా మారితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో సమానం. ఒక ఫ్యాకల్టీగా మారితే సాఫ్ట్వేర్ ఇంజనీర్తో సమానం. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎంత జీతం వస్తుంది? ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు అయితే మినిమం వస్తాయి కదా. 1,50,000 వస్తాయి. 20 లక్షల ప్యాకేజ్ ఉంటే సంవత్సరానికి. ఒక ఫ్యాకల్టీ అయితే కూడా ఈజీగా రోజు ఒక 2,000 3,000 వేసుకున్న నెలకు 1,00,000 రూపాయలు ఈజీ సంపాదించే అవకాశం ఉన్న ఏరియా ఫ్యాకల్టీ. కాకపోతే ఫ్యాకల్టీ అంటే టీచింగ్ మెథడ్ బాగుండాలి. ఇప్పుడు ఇంతసేపు పాఠం నేను చెప్తా ఉన్నా, ఇంట్రెస్ట్ వింటారు కదా, ఆ ఇంట్రెస్ట్ వినేటట్టు చెప్పగలగాలి అంతే. పాఠం అంటే ఏదో పెద్ద ప్రపంచాన్ని దిగుసి ఏం లేదు. సింధు నాగరికత గురించి చెప్పమంటే మనం తవ్వకాలు పోయి సింధు నాగరికత పోయి పాకిస్తాన్ పోయి తవ్వకాలు జరిపి పాఠం చెప్పాల్సిన పనేం లేదు. దాన్ని ఎట్లా అనే కాన్సెప్ట్ అని చెప్పి ఒక ప్రయత్నం చేయాలి. అలాంటి ఫ్యాకల్టీ కూడా అవకాశాలు చాలా ఉంటాయి. అలా కూడా ప్రయత్నం చేయండి, మార్గాలు అన్వేషించండి. నేను కూడా నెక్స్ట్ రేపు ఒక జాబ్ పోర్టల్ అని పెట్టేసి
ఉపాధి అవకాశాలు ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి అనే ఒక వేరు వ్యక్తులను తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసే ఒక ప్రోగ్రామ్ను కూడా నేను త్వరలోనే పెట్టబోతా ఉన్నాను. దాంట్లో అది పేమెంట్ ఏముంటే ఫ్రీగానే యూట్యూబ్లోనే అసలు ఎట్లా ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయి, మనందరం క్వాలిఫికేషన్ అంటే అలాంటి అంశాలు కూడా మనం ప్రయత్నం చేయడానికి చేస్తూ ఉన్నాం. నా యొక్క స్టూడెంటు ఇవాళ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి వ్యక్తి మన యొక్క సుకేష్ ఒక 2 నిమిషాలు